తండ్రి ఎలా ఉంటాడో చూసి ఎవరు నేర్చుకుంటారు? కుమారుడు నేర్చుకుంటాడు. తండ్రి బట్టే కొడుకు నడుస్తాడు. ఇక్కడ తండ్రి భయభక్తులు కలిగిన వాడు, కొడుకు కూడా భయభక్తులను అనుసరించిన వాడు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు సరిగా ఉంటేనే పిల్లలు సరిగా ఉండరు. బైబిల్ గ్రంథంలో మీరు గమనించండి, తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళైనా పిల్లలు భయంకరులుగా ఉన్న వాళ్ళు కనబడతారు. తల్లిదండ్రులు సరిగా ఉంటేనే సరిగా నడవని తరం. అలాంటిది తల్లి తండ్రి సరిగా లేకపోతే పిల్లలు ఇంకంత భయంకరంగా ఉంటారు. మీరు గమనించారు. కానీ ఈరోజు మీరు గమనించండి, అస్సలు భయభక్తులు లేని కుటుంబాలు అయిపోయింది. చాలా చోట్ల కనిపిస్తుంటుందండి. మ్యాక్సిమం ఎక్కువ శాతం ప్రేయర్కి వచ్చేవాళ్ళు ఎవరుంటారు తెలుసా? చర్చిలో అయినా ఇలాంటి సభల్లో అయినా మెజార్టీ ఎవరుంటారు? స్త్రీలు. పురుషులు అయ్యగారులు బాగా బిజీ, రారు. మరి ఏ మీటింగ్లు అటెండ్ అవుతారు? ఏ రాజకీయ నాయకుడని వస్తే అప్పుడు కనబడతాయి పెద్ద పెద్ద తలకలన్నీ. దేవుని సన్నిధికి మాత్రం రారు.